అందరికీ నమస్తే అండి. శివమహాపురాణం 4వ రోజు పారాయణలో 4వ కథ విద్యేశ్వర సంహితలోని బ్రహ్మ విష్ణువుల యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈ కథను సౌనకాదులకు వివరిస్తున్న సూతుడు తరువాయి కథను మరలా ఇలా వివరించారు. పూర్వం నా గురుదేవుడు శ్రీ వేదవ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో మహాతపస్సు చేశాడు. ఆ సమయంలో ఆకాశ మార్గంలో సూర్యుడిలా వెలిగిపోతున్న దివ్యరథంలో కూర్చుని ప్రయాణిస్తున్న బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు వ్యాసుణ్ణి చూచి ఆగి ఆయనకు దర్శనమిచ్చాడు. వెంటనే వ్యాసుడు వినయ సంభ్రమాలతో లేచి నిలబడి ఆయనకు నమస్కరించాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. కూర్చోవడానికి ఆసనం ఇచ్చాడు. అప్పుడు సనత్కుమారుడు వ్యాసునితో ఇలా అన్నారు: ఈ చరాచర జగత్తులో సత్యవస్తువు శివుడే. ఆయన భక్తులకు సులభంగా లభిస్తాడు. మరి నీవు దేనికిక్కడ ఏకాంత తపస్సు చేస్తున్నావో తెలుసుకోవచ్చునా అని అడిగారు. సనత్కుమారుని ప్రశ్నకు వ్యాసుడు ఇలా సమాధానం ఇచ్చారు: వేదమార్గంలో ధర్మార్థ కామమోక్షాలు ప్రసిద్ధికెక్కాయి. వీటిని నేను మీ దయతో లోకంలో సంస్థాపించాను. గురువుగా గౌరవం అందుకుంటున్నాను. కానీ ముక్తి సాధనమైన జ్ఞానం నాకు లభించడం లేదు. కారణమేమో కానీ ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే ఇక్కడ తపస్సు ప్రారంభించాను. ఈ సమయంలో నీ దర్శనం లభించడం నా భాగ్యం. నాకు ముక్తి మార్గాన్ని ఉపదేశించమన్న వ్యాసుని ప్రార్థన విన్నాడు సనత్కుమారుడు. వ్యాసునికి ఇలా ఉపదేశం చేశాడు: ఓ వ్యాస, నేను కూడా నీలాగే ముక్తికి రకరకాల సాధనాలున్నాయని భావించి సరి అయిన ముక్తి మార్గం తేలియక ఎటువంటి భ్రాంతిని నేను పొందుతున్నానో అటువంటి భ్రాంతి మందర పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు కలిగింది. ఆ సమయంలో శివాజ్ఞతో నందీశ్వరుడు నా దగ్గరకు వచ్చి శివశ్రవణ, శివ కీర్తన, శివ మననం అని 3 ఉత్తమమైన ముక్తి సాధనాలని వాటిని ఆదరించమని ఆచరించమని నాకు బోధించాడు. అదే నేను నీకు వివరిస్తున్నాను. వీటిని ఆచరించి తరించు అని పలికి తన దారిన తాను సనత్కుమారుడు వెళ్ళిపోయారు. ఆపై వ్యాసుడు శ్రవణ, కీర్తన, మననాలు అభ్యసించి జీవన్ముక్తుడయ్యాడు అని సూతుడు సౌనకాదులకు వివరించగా వారు మరలా ఇలా అన్నారు: ఓ సూత, శ్రవణ, కీర్తన, మననాలు ఆచరించలేని మానవుడికి సులభంగా ముక్తి లభించేందుకు ఇంకేదైనా మార్గం ఉందా? ఉంటే చెప్పు అన్నాడు. సూతుడు ఇలా అన్నాడు: సంసార సాగరం దాటడానికి శివలింగార్చన, శివమూర్తి ఆరాధన సులభోపాయాలే. యథాశక్తిగా తన ధనాన్ని అర్పించి చిత్తశుద్ధితో శివుణ్ణి లింగ రూపంలో కానీ, విగ్రహ రూపంలో కానీ, పటంలో కానీ పూజించే పుణ్యాత్ములు వారు తరిస్తారన్నమాట. అవకాశం ఉన్నవారు శివాలయాన్ని నిర్మిస్తే, శివాలయాన్ని దర్శిస్తే కలిగే దివ్యయోగం వారికి ఏర్పడుతుంది. శాస్త్ర ప్రకారం శివాలయ నిర్మాణం చేయాలనుకునేవారు మంటపాన్ని, గోపురాన్ని, దగ్గరలో ఒక చెరువుని, మఠాన్ని కూడా నిర్మింపచేయాలి. శివుడికి వస్త్రము, గంధము, పుష్పమాలికలు, ధూపదీపాలు భక్తితో సమర్పించాలి. పిండి వంటలు, పచ్చళ్ళు, పాయసాన్నం వంటి అన్నాలు నైవేద్యంగా శివునికి సమర్పించాలి. చివరన ప్రదక్షిణా నమస్కారాలు తప్పక చేయాలి. దక్షిణామూర్తి విగ్రహాన్ని దక్షిణం వైపు నిర్మించాలి. ఆవాహనం మొదలుకొని 16 ఉపచారాలు నిత్యం చేయాలి. ఇలా చేస్తూ శివలింగాన్ని అర్చించిన పుణ్యాత్ములు ముక్తిని పొందుతారు. ఏ శక్తి లేని వారికి భక్తి అనేది సర్వశక్తివంతమైనది కనుక ఏమీ లేకున్నా భక్తితో తనకున్న దానిలో కొంచెమైనను సమర్పించి హృదయపూర్వకంగా మనస్సును శివునిపై లగ్నం చేసిన సాధకుడు ముక్తిని పొందుతాడు. ఎందరో మహాత్ములు లింగాన్ని ఆలింగనం చేసుకుంటూ మరీ పూజ చేసేవారు. ఆ మూర్తిని మూర్తీభవించినట్టుగా అలంకరించి మరీ పూజించి తరించారు. సూతుడిలా చెప్పుతుండగానే విన్న మునులు హర్షధ్వానాలతో, హర్షధ్వరమైన మనస్సుతో, హృదయధారకంగా కంటి నుండి ఆనంద బాష్పాలతో విలపిస్తూ, హాహా, ఎంతటి మహిమాన్వితమైన మాటలు విన్నాము!
ఓ సూత, సాధారణంగా దేవతలను విగ్రహాలుగా ప్రతిష్ఠించి పూజించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ శివునికి లింగంగాను విగ్రహంగాను కూడా పూజ చేయడం మేము ఇప్పుడే చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటో చెప్పగలరా అనగా, సూతుడు ఈ ప్రశ్న విని పులకించిపోయాడు. శివునికి నమస్కారం చేసి ఆపై సౌనకాదులతో ఇలా అన్నాడు: ఓ మునులారా, మీరడిగినది దేవరహస్యం. దీనికి సమాధానం సంపూర్ణంగా ఇవ్వగలవాడు కేవలం మహేశ్వరుడు మాత్రమే. ఈశ్వరానుగ్రహం చేత నాకు నా గురువు వ్యాసుడు కొంతవరకు ఈ రహస్యగాథను వివరించగా నేను దాన్ని మీకు ఈ విధంగా వివరిస్తున్నాను. శివుడు పరబ్రహ్మస్వరూపుడు కావున ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా మనకు కనిపిస్తాడు. రూపం ఉన్నవాడు, రూపం లేనివాడు, రూపం, గుణం, కర్మ ఉన్నవాడిని సాకారుడు అంటాం. గుణరూప కర్మలు లేకపోతే నిరాకారుడు అంటాం. శివుడు రెండూ అయి ఉన్నాడు. మరి ఆ దైవం విగ్రహ రూపంలో ఉన్నప్పుడు సాకారుడు, లింగ రూపంలో ఉన్నప్పుడు నిరాకారుడుగా భావించి పూజించి తరించండి. మనస్సున జ్యోతిని వెలిగించినట్టు జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటూ జ్యోతి స్వరూపంగా కూడా పూజించేవారు కూడా ఉన్నారు. ఇక ఏ దేవతకు ఈ ఆరాధనా విధానాన్ని మనం అందించాలంటే, శంకరుడు పరబ్రహ్మ, తక్కిన దేవతలు జీవులు. శివుణ్ణి ఉపనిషత్తులు పరబ్రహ్మగా ఓంకార రూపంగా స్తుతించాయి. కాబట్టి ఓంకారం అనే ముద్రను గీసి కూడా మనము ధ్యాన రూపంలో ఓంకారేశ్వరుణ్ణి పూజించవచ్చు. ఒకప్పుడు మందర పర్వతంపై బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు నందికేశ్వరుని దర్శించి, మీరు నన్ను ప్రశ్నించినట్టుగానే ప్రశ్నించాడు. నందీశ్వర, దేవతలను విగ్రహములుగా తయారు చేసి పూజించడం కనబడుతుంది. కానీ శివుణ్ణి విగ్రహంగాను లింగంగాను కూడా ప్రజలకు దర్శనం ఇస్తూ అర్చనలు అందుకుంటున్నారు కనుక దీనికి గల కారణం నాకు వివరించవా అని అడిగారు. సనత్కుమారుడు ఇలా అడగగానే నందికేశ్వరుడు సమాధానంగా ఇలా అన్నారు: బ్రహ్మస్వరూపమైన ఈశ్వరలింగాన్ని గూర్చి వివరించడం చాలా కష్టం, నాకు కష్టం. శివానుగ్రహంతో శివరహస్యాన్ని, శివరహస్య తత్వాన్ని నాకు తోచినంత మాత్రమే మీకు వివరిస్తాను. అప్పుడు నందికేశ్వరుడు శివకథను ఈ విధంగా వివరించాడు. పూర్వం ప్రపంచ ప్రళయకాలంలో విష్ణువు ఆదిశేషునిపై శయనించాడు. క్రమంగా పునఃసృష్టి ఆరంభమైన వేళ ఆయన ప్రశాంతంగా నిద్రలేచి శేషునిపై లీలాశయనమూర్తి అయి అనుచరులతో కీర్తనలు అందుకోవడం ప్రారంభించాడు. పుణ్యశీలుడు, సుశీలుడు, నందుడు, సునందుడు మొదలగు శ్రీ మహావిష్ణువు యొక్క అనుచరులు ఆయన్ను స్తుతిస్తుండగా బ్రహ్మ అక్కడకు వచ్చి విష్ణువును చూసి రజోగుణ ప్రభావంతో ఈర్ష్య చెంది ఈ విధంగా: కుమారా, నేను సృష్టికర్తను, నీ తండ్రిని. నన్ను చూడగానే లేచి నమస్కరించక అహంకారంతో శేషశయనుడివై ఉంటివా? గురువును నీవు ధిక్కరించితివి. ఆరాధ్య దైవం అని గురువు నీకు ఆరాధ్య దైవం కనుక, శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నీవు గురువునైన నన్ను నిరాకరించితివి. ఆదరించక గర్వంతో తిరస్కరించిన మూడినికి, ద్రోహికి తగిన ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. లేచి నాకు నమస్కారం చేయి అని గట్టిగా అరిచెను. బ్రహ్మ మాటలకు విష్ణువు ఆగ్రహం చెంది, సత్వగుణం కలవాడు కనుక శాంతం పొంది ఈ విధంగా అన్నారు: నాయనా బ్రహ్మ, నీవు నా పుత్రుడవు. అంతగా కోపం పొందక శాంతించు. నన్ను కుమారా అని పిలిచదవేళ. నీకు స్వాగతము, శుభం అవుగాక. ఇదిగో నీకోసం ఇక్కడ ఒక ఆసనాన్ని నా అనుచరులు సిద్ధం చేసి ఉంచినారు. నీ ముఖం ఎందుకో ఈ రోజున ఇంత ప్రసన్నముగా లేక కోపముగా ఉన్నది. ఆ మాటలకు బ్రహ్మకు ఇంకా కోపం ఎక్కువైంది. నేను నీ తండ్రిని, కాలవేగుడిని, అభిమాన ధనుడిని, నిన్ను జగత్తును రక్షించగలవాణ్ణి, సృష్టించిన వాణ్ణి. మారు పలకక నాకు నమస్కరించు. ఈ మాటకు విష్ణువుకు కోపం పెల్లువిక్కింది, శాంతం నశించింది. బ్రహ్మ, నా నాభి కమలం నుండి నీవు పుట్టావు కాబట్టి నాకు నీవే పుత్రుడివి, అది మరచిపోకు అన్నాడు. ఇక అక్కడ నుండి వారిద్దరి మధ్య వాక్యుద్ధం మొదలైంది. శివా శివ అంటూ పిలుస్తూ శివమాయ వల్ల ఆ ఇద్దరు నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని వాదించుకుంటూ
బ్రహ్మ హంసనెక్కగా విష్ణువు గరుడుని పై ఎక్కి గగనంలోకి లేచి ఘోర యుద్ధం మొదలుపెట్టారు. వారి అనుచరులు కూడా యుద్ధం చేయసాగారు. దేవతలు ఆశ్చర్యంతో ఈ యుద్ధం చూడసాగి విష్ణువు బ్రహ్మపై మహేశ్వర అస్త్రం విడిచిపెట్టాడు. బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆ రెండు అస్త్రాలు ఘోరంగా పోరాడడం మొదలుపెట్టాయి. ఆకాశంలో ఆ రెండు ఢీకొంటూ ఉంటే అగ్నిజ్వాలలు రేగి కోట్ల కొలది సూర్యుల ప్రకాశం లోకమంతా వ్యాపించింది. లోకాలు అల్లకల్లోలమైపోయి తల్లడిల్లిపోతున్నాయి. అప్పుడు దేవతలు కంగారు పడి శివలింగ యొక్క ఆవిర్భావము గురించి ఇంకా ఎలా తెలుసుకోవాలా అనుకుంటూ బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క యుద్ధంను గమనిస్తూ అలా మిన్నకుండిపోయారు. ఈరోజు కథ సమాప్తం.